మనది పెళ్లి రోజే. మీరు నా కోసం చీర తీసుకొని వచ్చారు, కానీ ఆనందం అయితే లేదు కదా. అవన్నీ ఆలోచించొద్దు లలిత. ఇవాళ లేదు అని అనుకుంటున్న ఆనందం ఒకనాటికి రావచ్చేమో. మీకు నమ్మకం ఉందా? అది జరగదండి. కానీ నా కోసం తెచ్చారు కదా. లలిత ఉండు. ఏంటండి? అప్పట్లో నువ్వు చెప్పేదానివి కదా, ఒకసారి తలలు ఢీకొంటే రెండోసారి కొట్టుకోకపోతే కొమ్ములొస్తాయి అని. నాకు కొమ్ములొచ్చినా పర్వాలేదు, కానీ నీకు కొమ్ములొస్తే బాగోదు. సరే ఉంటా. అబ్బే నన్ను నమ్ము, నేను ఇచ్చేస్తానంటాను కదా. వీడేంటి ఇంటికొస్తున్నాడు? ఒరేయ్ కొంచెం వినరా, నీ అప్పు తీసుకుని ఊరిలో పారిపోతానా? అవునా? నిన్ను కాదులే గాని మీ ఇంటికి వెళ్ళి అన్నపూర్ణమ్మని రే అంత పని మాత్రం చేయకురా. ఒరేయ్ అలాంటి వైలెంట్ డెసిషన్స్ తీసుకోకరా. ప్యాకెట్లో నీకు బాకీ పడ్డాను, ఇచ్చేస్తానని చెప్తాను కదా. ఒరే ఒరేయ్ నువ్వు మా చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పావే అనుకో, నీకు డబ్బులు రావు, నా చావు వస్తుందిరా. ఓహో, డబ్బుల కోసం వస్తున్నాడా మా బావ దగ్గరికి? ఏంటి కోటయ్యా ఇలా వచ్చావు? చైర్మన్ గారిని కలుద్దామని. మా బావ ఈరోజు చాలా బిజీగా ఉన్నాడు, ఇవాళ ఎవరిని కలవడం చెప్పాడే. చాలా ఇంపార్టెంట్ మ్యాటరు. ఎరా ఎవరది? సార్ 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 నేను సార్ కోటయ్యనే. తప్పుకోవా. వీడొకటి. నమస్కారం. అది చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నానండి. ఓ 10,000 డబ్బులు కావాలి. అంత క్రిటికల్ పొజిషన్ ఎందుకు వచ్చింది? ప్లేయర్ అన్న తర్వాత అప్పటి నుంచి ఉంటాయి కదమ్మా, ఫ్యాన్స్ వెంట పెడుతున్నారు. ఫ్యాన్సా? అదేనండి అప్పులోళ్ళు. ప్యాకెట్లో ఒకటికి బాగా బాకీ పడిపోయాను. 10,000 ఇవ్వకపోతే అన్నపూర్ణం చెల్లెమ్మకి చెప్తానంటున్నాడు. చెప్తే చెప్పని మాకేంటి? ఎన్నిసార్లు నీకు మా బావ డబ్బులు ఇవ్వాలి? తప్పురా బామర్ది. కోటయ్య అంటే ఎవరు? మన మనిషి. మన కోసం ఏదైనా చేసే మనిషి. చూసావా, అది అది మన లెవెల్. కాంచనా, ఇచ్చేయండి 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 ఇచ్చేయండి. ఏ పని చేయకుండా ఊరికి డబ్బులు ఎలా ఇవ్వమంటావు కోటయ్య? అయితే ఏం చేయాలో చెప్పండి, వెంటనే వెంటనే చేసి డబ్బులు పడిపోతాను. అక్కడ అన్నపూర్ణ శివరామరాజులు పెళ్లి ఈవెంట్ జరుపుకుంటున్నారంటగా? అవునండి, అవును. ఈ విషయం మీకెలా తెలుసు? మీకెలా తెలుసు అని అడగడం ఏంటి? నా అమాయకత్వం కాకపోతే మీరు ఎలాగైనా తెలుసుకుంటారు. అయితే ఆ పెళ్లి రోజు జరగకుండా ఆగిపోయేలాగా నువ్వే చెయ్యి. డబ్బులు తీసుకుని వెళ్ళిపో. ఏంటి ఆలోచిస్తున్నావు? పెళ్లి రోజు ఆపడం అనేది నా వల్ల అవుతుందా అని, ఇది అయ్యే పనేనా అని. చూసావుగా ఫ్యాన్స్. నువ్వు వాళ్ళకి డబ్బులు కట్టలేదనుకో, వాళ్ళు ఇంటికి వెళతారు. తర్వాత నీ పొజిషన్ ఏంటో ఆలోచించుకో. నా మాట విను కోటయ్య, కొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యి. ఏదో ఒక దారి దొరుకుతుంది కోటయ్య నీకు.